ఈ అంగస్తంభన సమస్య రావటానికి సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఇది చాలా ట్రీట్మెంట్‌కి కష్టమైన, ఎటువంటి మెడిసిన్స్ వాడుకుంటున్నా కూడా ఎరెక్షన్స్ రాక సెక్షువల్‌గా ఇబ్బంది పడే వాళ్ళలో ఎక్కువ మందిలో ఉండే సమస్య ఏమిటి అనంటే ఈ సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ. సో, అసలు ఎవరిలో ఈ అంగస్తంభన సమస్య ఇంత ఎక్కువగా ఉంటది? అండ్ ఈ సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అనే ఒక ప్రాబ్లమ్ వల్ల ఈ అంగస్తంభన సమస్య రావటానికి గల కారణాలేమిటి? అండ్ దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా నేను దానికి ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే ఎవరిలో అయితే అంగానికి సంబంధించిన పెనైల్ ఆర్టరీస్ ఉంటాయి, క్యావర్నోజల్ ఆర్టరీస్ అంటారు, లేకపోతే పెనైల్ ఆర్టరీస్ ఉంటాయి. సో ఆ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా ఎరెక్షన్ వచ్చినప్పుడు రావాల్సిన బ్లడ్ ఫ్లోలో కనీసము 10% బ్లడ్ కూడా రాదనమాట. సో అటువంటి వాళ్ళలో ఈ సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది. ఈ అంగస్తంభన సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి అనంటే, పుట్టుకతోనే రక్తనాళాలు ఇబ్బంది ఉంటే అటువంటి వాళ్ళలో అసలు వాళ్ళకి ఏ ఏజ్లో కూడా ఎరెక్షన్స్ రాదు. అట్లానే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దానివల్ల ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వచ్చిందనుకోండి, యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఎరెక్షన్ రాదు, దానికి ముందు బాగానే ఉంటుంది. అలా కాకుండా షుగరు, బీపీ వల్ల, స్మోకింగ్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్ నేరో అయిపోతున్నాయి అనుకోండి, ఆ షుగరు, బీపీ రాకముందు బాగానే ఉంటుంది ఎరెక్షన్. వన్స్ ఆ షుగరు, బీపీ వచ్చి అది కంట్రోల్లో లేనప్పుడు ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అనేది డెవలప్ అయ్యి పెన్నిస్కి బ్లడ్ ఫ్లో రాదు. సో ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వల్ల మీకు ఎరెక్షన్ రావట్లేదా అంటే, పెన్నిస్కి అసలు పూర్తిగా రక్త సరఫరా 40 సెంటీమీటర్లు పర్ సెకండ్ రావాల్సిన స్పీడ్తో రావాల్సిన బ్లడ్ మరి 5-10 సెంటీమీటర్ల స్పీడ్తోనే బ్లడ్ వస్తుంది అనేది మీరు ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటే, ఎయిదర్ అసలు ఎంత ఫోర్ ప్లే చేసినా, పార్ట్నర్ సైడ్ నుంచి ఎంత స్టిమ్యులేట్ చేసినా అసలు ఏమాత్రము పెన్నిస్ సైజు కూడా పెరగకపోవటము, పెరిగినా సరే జస్ట్ 1 సెంటీమీటర్ సైజు పెరగటము, లేదు అని అంటే నార్మల్గా ఉన్నప్పుడు పెన్నిస్ సైజ్ అనేది పూర్తిగా ష్రింక్ అయిపోయి చాలా చిన్నగా అయిపోవటం, ఇది వాళ్ళలో కామన్గా కనపడే లక్షణాలు అనమాట. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీతో బాధపడుతున్నారో అటువంటి పేషెంట్స్లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను ఎంత తొందరగా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే అంత మంచిది. పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్నా కూడా కొన్నిసార్లు ఉపయోగం ఉండదు. సో సెక్షువల్గా ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడతా, ఎంత ప్రయత్నించినా సెక్స్ చేయలేక, పెన్నిస్ సైజు కొంచెం కూడా పెరక్క, ఈ షుగరు, బీపీ ఉండి, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి.